బీఆర్ఎస్ నాయకులు గుంటనక్కలని తీవ్ర విమర్శలు చేశారు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు. గుంటనక్కల మీ నేత ఫామ్ హౌస్లోకి పోయారని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రేపటి జగిత్యాల బీఆర్ఎస్ సభపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిసి బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. జగిత్యాలలో నిర్వహించేది జీవన్ రెడ్డి చేరిక సభ, బహిరంగ సభ అని ప్రశ్నించారు. సభాస్థలంలో 10,000కు మించి జనాలు పట్టకపోయినా మాజీ సీఎం గాలి మోటార్ మీద వస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోతే కేసీఆర్ ఎందుకు రాలేదని నిలదీశారు. కేటీఆర్, హరీష్ రావులు ధర్మపురికి వస్తే తాను చేసిన అభివృద్ధిని చూపిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఈరోజు ప్రజాపాలన ఇందమ రాజ్యంలో పట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలు మార్పు కోరుకొని ఆశీర్వదించిన తర్వాత మరి ఇక్కడ జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి గత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి జీవన్ రెడ్డి గారు చేరిక రేపు 20వ తారీఖు సభ అని చెప్పి ప్రకటించి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నాయకత్వం, ధర్మపురికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కోరుట్లకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, చొప్పదానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అదేవిధంగా వెమ్లవాడ, అంటే మాకు 2 మండలాలు వెమ్లవాడ వస్తాయి మా సీనని, మన మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మన పల్లె రాజేశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వరు, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, మొత్తం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం వచ్చి జీవన్ రెడ్డి గారి ఇంటికి పోయి కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నాయకుని విస్మరించింది అని చెప్పి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిపై నోటికి ఎంత వస్తే ఆ దేవుడిచ్చిన ఆ నాలికతోని కేటీఆర్, హరీష్ రావు ఏదైతే మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము రాజకీయం ఇప్పుడు వృత్తి అయిపోయింది. అప్పుడేమో అది వృత్తి, రాజకీయం ప్రభుత్వుడే. రాజకీయాల్లో చిన్నప్పటికెళ్ళి తిరుగుతున్నా, మీకు కంటే ఒక 20 సంవత్సరాల ముందు నుండి తిరుగుతున్నా. మీరే 2004లో వచ్చి కావచ్చు, నేను 84 నుంచి తిరుగుతున్నా. కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలాసార్లు ఒప్పుకోబట్టి, కానీ నా ఏ బ్రీడ్ హైబ్రిడ్ అంటే నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా సార్, మరి ఇదే చంద్రశేఖర్ గౌడ్ను మీరు నిలబెట్టి బీఫామ్ ఇయ్యాక క్రాస్ ఓటింగ్ మొత్తం జీవన్ రెడ్డికి వేసినాడు, మీదే క్రాస్ బ్రీడ్ అని అడుగుతున్నా. అసలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారా? జీవన్ రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గంలో 2018లో ఒక్క గ్రామంలో మెజార్టీ రాలేదు. జగిత్యాల టౌన్లో ఒక్క వార్డులో మెజార్టీ రాలేదు. ఈ ఎమ్మెల్సీ పరిధిలో 40 మంది ఎమ్మెల్యేలు మనం బీఆర్ఎస్ వాళ్ళకి గెలుస్తున్నాం. మీరు అభ్యర్థిని ఎందుకు పెట్టలేదండి? చంద్రశేఖర్ గౌడ్కు ఎందుకు అన్యాయం చేశారు? బీఫామ్ ఇవ్వలేదు. మీరు క్రాస్ ఓటింగ్ చేయించారు, క్రాస్ బ్రీడ్ బీది. ఇవాళ మీరు తీసుకుంటున్న జీవన్ రెడ్డి గారు ఇంత పెద్ద కాంగ్రెస్ నాయకుడు అంటారు, స్వయాన మీడియాకి చెప్పిండు సీనన్న కొడుకు అని చెప్పి 2019లో బీజేపీ కోట్ల ఇచ్చినామని చెప్పారు. 6 క్రాస్ ఓటింగ్ చేయించారు, 4 క్రాస్ బ్రీడ్.